మనం ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల ముఖ్య కారణం 1928 ఫిబ్రవరి 28న సార్ సివి రామన్ చంద్రశేఖర వెంకటరామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నందుకు గాను మనము జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాము. సముద్రములో ఉన్నటువంటి నీరు ఎందుకు నీలిరంగులో ఉంది, ఆకాశం ఎందుకు నీలిరంగులో ఉంది అన్నటువంటి కేవలం 2 అంశాలే అతనిని ఆలోచింపజేసి దానికి గల కారణాలు ఏమిటన్నటువంటిది తన ప్రయోగాల ద్వారా నిరూపించడం జరిగింది. ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి 7 రంగులలో కూడా నీలం రంగు అతి ఎక్కువగా లోపలికి వెళ్ళడం వలన సముద్రం పైన పడినటువంటి అన్ని రంగులలో కూడా అన్ని రంగులు నీటిపై పడుతున్నప్పటికీ నీలిరంగు అనేటువంటిది నీటి లోపలికి ఎక్కువగా వెళుతున్నందుకే కాంతి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి నీళ్లు నీలం రంగులో కనబడుతున్నాయని, దీనికి కలిగినటువంటి కారణము భూమిపై ఉన్నటువంటి అన్ని వస్తువులపై కాంతి పడ్డప్పుడు అది కాంతిని వెదజల్లుతుంది అన్నటువంటి ఏకైక అంశంతో కాంతి పరిక్షేపణం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి దాని కారణంగానే సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు ఆకాశం యొక్క రంగు ఒకే విధంగా ఉంటుందని చెప్పడం ద్వారా తనకు 1928వ సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. దీనికి కారణంగానే 1987వ సంవత్సరం నుంచి మనము ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ సైన్స్ దినోత్సవంగా గత 37 సంవత్సరాలుగా నేటికి మనం జరుపుకుంటూనే ఉంటున్నాం. సైన్స్ డే విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసినటువంటి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులకు మరియు ఆంగ్ల ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ కూడా జాతీయ సైన్స్ డే శుభాకాంక్షలు. అయితే ఈ సైన్స్ వల్ల మనకు విజ్ఞానం వల్ల వినోదంతో పాటు ఎన్నో ప్రయోజనాలు మనకు ఈనాడు అందుబాటులోకి వచ్చినాయి. ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్నటువంటి 2 మన భారతీయ శాస్త్రవేత్తలు ఎవరు? అండ్ ఎంఎస్ స్వామినాథన్. ఈయన వల్లనేమో కాంతి పరిక్షేపణం వల్ల మరి సినిమాకు సంబంధించినటువంటి ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడం, ఆరోగ్య సంబంధమైనటువంటి రిపోర్ట్స్ను కిరణాలను ఉపయోగించుకోవడం ద్వారా మరి జబ్బుతో ఉన్నటువంటి ఆ భాగాన్ని గుర్తించి ఏ రకంగా దానికి చికిత్స చేయాలనేటువంటి ప్రయోజనాలు డాక్టర్లు ఈరోజు ఆలోచిస్తున్నారు. అట్లే స్వామినాథన్ వల్ల మనకు హరిత విప్లవం అనేది తెచ్చినాడు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార పదార్థాలను ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, తర్వాత నాణ్యతతో కూడినటువంటిది ఎక్కువ కాలం నిల్వ ఉండేటువంటి ఆహార పదార్థాలు ఏ విధంగా ఉత్పత్తి చేసుకోవాలనేటువంటి విషయాల మీద ఈయన ప్రయోగ ఫలితాలు మనం ఈనాడు పొందుతున్నాం. అదేవిధంగా ప్రతి మానవుడు కూడా సౌఖ్యంగా సంతోషంగా ఎంతో సుఖంగా జీవించాలనేటువంటి కోరికతో ఈనాడు సైన్స్ ఎంతో ప్రయోజనాలను వెతుక్కుంటున్నాం. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా తాను నేర్చుకున్నటువంటి సైన్స్ విషయాలను నిత్య జీవితంలో ఉపయోగించుకొని ఏ విధంగా మెరుగైన జీవితాన్ని, తర్వాత ఆరోగ్యవంతమైన జీవితాన్ని. నా పేరు బి అనిల్ కుమార్. నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్ హైదరాబాద్ చదువుతున్నాను, జోగులాంబ డిస్టిక్. ఈరోజు మనం ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే సివి రామన్ అనే గొప్ప శాస్త్రవేత్త రామన్ ఎఫెక్ట్ను కనుక్కున్నాడు. నీటిలో ఉన్న రంగు ఆకాశంలో ఉన్న రంగు ఎందుకు ఒకే విధంగా ఉంటుంది అని అతను ఒక ఆలోచన ద్వారా రామన్ ఎఫెక్ట్కి దారి తీసింది. మనం అతను ఒక్కడే కాకుండా మన భారతదేశంలో ఎన్నో శాస్త్రవేత్తలు, మొట్టమొదటి శాస్త్రవేత్త మన భారతదేశంలో ఉన్నాడు. ముందుగా మన మ్యాథ్స్ తీసుకుంటే శ్రీనివాస రామానుజన్, అంటే అందుకు మన పిల్లల మధ్యలోనే చాలామంది భవిష్యత్తులో కావచ్చు శాస్త్రవేత్తలు. మనం చదువుతో పాటు మన సైన్స్ ఎక్కడే లేదు, మన ఇంట్లోనే, మన ఇంటి పక్కన. అందుకని ఒక పెన్ను మనం రోజు వస్తున్న పుస్తకంలోనే పెన్ను ఉంటుంది. ఆ పెన్ను మన రాసే విధానంలో పెద్దగా చిన్నగా రాదు, కనుక ఒకటే పద్ధతిలో వస్తుంది. అది ఎందుకు వస్తుందని ఇంతవరకు నాకు తెలియదు, కానీ దాని
దాన్ని సాధించాలని నా కోరిక. అది ఎందుకు ఇంతే రిఫిల్ ఇంత పెద్ద ఎన్నో రోజులు వస్తుంది మనకి, అంతే కాకుండా దాన్ని పరీక్షించాలని నా కోరిక. ఇంతతో నాకు నేను చదువుతున్న స్కూల్లోనే మళ్ళీ టీచరే ఇదే స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మంచిగా బోధించాలని నా కోరిక. నేను మంచి పెద్ద టీచర్ కావాలని, దాంట్లో సైన్స్ టీచర్ కావాలని నా ఆశ. నా పేరు బి అనిల్ కుమార్, జెడ్పిహెచ్ బైస్ స్కూల్ ఐజా, జోగులాంబ డిస్టిక్. ఎండి హైమద్. నేను 10th ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. జెడ్పిహెచ్ఎస్ బాయ్సెస్ ఐజా, జోగులాంబ గద్వాల డిస్టిక్. ఈరోజు 28 ఫిబ్రవరి, ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. మనకి సివి రామనే కాక చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు. ఉదాహరణకి ఏపీజే అబ్దుల్ కలాం. అతను తయారు చేసిన మిసైల్స్ వల్ల మనం చాలా యుద్ధాల్లో పాల్గొనగలుగుతున్నాం. మనకి మొన్ననే పాకిస్తాన్ వాళ్ళ పైన ఓ మిసైల్స్ వేయడం జరిగింది. దాంతో మనపై దొంగ దాడి తీయకుండా ధైర్యంగా రమ్మని వాళ్ళకు మెసేజ్ ఇచ్చినట్లుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. జెడ్పిహెచ్ఎస్ బాయ్సెస్ ఐజా, జోగులాంబ గద్వాల డిస్టిక్. ఫ్యూచర్లో నేను కూడా ఒక సైంటిస్ట్ కావాలనుకుంటున్నాను. ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద విషయాలు కనుక్కోవాలని నా కోరిక. ఇప్పుడు మనం ఫోన్ల ద్వారా వాటి ద్వారా చేసే పనులు దానికన్నా ఇది సిగ్నల్ టవర్స్ వల్ల మనం చాలా పక్షుల్ని వాటిని చంపేస్తున్నాం కాబట్టి దాని ద్వారా కాకుండా ఇంకా దాన్ని డెవలప్ చేసి సిగ్నల్ టవర్స్ని అలా జరగకుండా ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఇచ్చకుండా మంచిగా చేయాలనుకుంటున్నాను.